ఈ ప్రాంతంలో ఉన్న మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన ఆ యొక్క శుభవార్త, శుభ వర్తమానము ఈ రోజు మీ మధ్యలో ఉన్నది. దేవుడు మీ అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని ఆ యొక్క ప్రేమను గురించిన సందేశాన్ని ఈ రోజు మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాము. ఆ యొక్క ప్రేమ సందేశము మనకు ఏం తెలియజేస్తుంది అని అంటే, మనల్ని ప్రేమించిన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ యొక్క రక్షకుడు మన యొక్క పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు అని ఆ యొక్క శుభవార్తను మనకు తెలియజేస్తుంది. మనము గనక పొద్దున్నే లేచినప్పుడు మనము ఎన్టీవీ పెడితే మనకి దుర్వార్తలు కనపడతాయి. అదే కనుక మనము టీవీ 9 పెడితే మనకి దుర్వార్తలు వినపడతాయి. మనము ఏ పేపర్ చదివినా మనకి దుర్వార్తలే మనకు కనపడతాయి. ఎందుకు అనంటే ఈ లోకం అంతా కూడా దుర్వార్తలతోనే నిండిపోయి ఉంది. కానీ కేవలం ఈ లోకంలో ఒకే ఒక శుభవార్త ఉంది. ఆ శుభవార్త ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన శుభవార్త అయి ఉన్నది. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన శుభవార్త ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉన్న మానవాళి యొక్క పాపముల నిమిత్తము ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో రక్తము చిందించి ఆయన మనందరి యొక్క పాపముల కొరకు ఆయన మరణించారు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సిలువలో ఎందుకు మరణించారు అని అంటే, ఆయన మానవులందరినీ ఎంతగానో ప్రేమించి మానవులందరి యొక్క పాపముల నిమిత్తము ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సిలువలో మరణించారు. ఈ లోకంలో ప్రతి మానవుడి పైన ఏముంటుంది అని అంటే పాపం ఉంటుంది. ఈ లోకంలో ఒక రోగం వస్తే హాస్పిటల్ కి వెళ్లి పోగొట్టుకోవచ్చు, ఒక వ్యాధి వస్తే హాస్పిటల్ కి వెళ్లి పోగొట్టుకోవచ్చు. క్యాన్సర్ కి కూడా మందు ఉంది, కానీ పాపానికి ఈ లోకంలో మందు లేదు. పాపాన్ని మనము ఎక్కడికి వెళ్లి కూడా మనం పోగొట్టుకోలేము. ఏ మనుషుడు కూడా మన పాపాన్ని తీసివేయలేడు. ఏ ధనవంతుడు, ఏ రాజు కూడా మన యొక్క పాపాన్ని తీసివేయలేడు. ఏ మంత్రి కూడా మన యొక్క పాపాన్ని తీసివేయలేడు. ఆ పాపము ఏం చేస్తుంది అని అంటే, ఈ లోకంలో మరణించిన తర్వాత ఆ యొక్క పాపము మనందరినీ కూడా నరకానికి తీసుకొని వెళ్తుంది. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఒక రోజు మరణిస్తాడు. మరణించిన తర్వాత మానవుడికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోకము అనబడే స్వర్గం అయితే, రెండవది చీకటి అనబడే ఆ యొక్క నరకము. ప్రతి మానవుడు కూడా ఈ రెండు ప్రదేశాలకే మరణించిన తర్వాత చేరుకుంటాడు. మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటి అని అంటే, మీకంటే ముందు మరణించిన మీ కుటుంబ సభ్యులు వారు ఈ రోజు ఎక్కడున్నారో మీకేమైనా తెలుసా? మీ తర్వాత మరణించబోయే వారు ఎక్కడికి వెళ్తారో మీకేమైనా తెలుసా? ఒకవేళ మీరు గనక ఈ రోజే మరణిస్తే మీరు ఏమైపోతారో, ఎక్కడికి వెళ్తారో, ఎలా ఉంటారో మీకేమైనా తెలుసా? ఆ ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గర ఉండదు. ఎందుకు అనంటే బైబిల్ ఏమని సెలవిస్తుంది అని అంటే, ఈ లోకంలో మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. ఆ యొక్క జీవితము కేవలము మరణించిన తర్వాత స్వర్గమా లేకపోతే నరకమా అనే ఒక అంశాన్ని మాత్రమే నిర్ణయిస్తుంది. మరి ప్రతి మానవుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళగలడా అని అంటే వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు అని అంటే, స్వతహాగా ప్రతి మానవుడి పైన ఏముంటుంది అని అంటే పాపము రాజ్యం వెళుతుంది. ఆ యొక్క పాపము కారణంగా మానవుడు మరణించిన తర్వాత నరకానికి వెళ్తాడు. మీరు అనుకోవచ్చు, నేను పాపిని కాదు, నేను పాపం చేయడం లేదు, నా మీద పాపము లేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుంది అని అంటే, ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే పెరుగుతున్నాడు, పాపములోనే జీవిస్తున్నాడు. చివరికి ఒక రోజు అదే పాపంలో ప్రతి మానవుడు కూడా మరణిస్తున్నాడు. ఆ యొక్క మరణానికి వచ్చిన జీతం ఏంటి అని అంటే నరకము, పాపానికి వచ్చిన జీతం ఏంటి అని అంటే మరణము. ఆ యొక్క పాపము ద్వారా మరణం వచ్చింది, మరణము ద్వారా నరకం వచ్చింది. ఆ యొక్క పాపము నుండి, మరణము నుండి, నరకం నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో మానవుడిగా జన్మించి మనందరి యొక్క పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించారు. మనందరి యొక్క పాపములను ఆయన తీసుకొని, ఆ పాపానికి శిక్షను ఆయన తీసుకొని, ఆ యొక్క అపరాధములకు శిక్షను ఆయన తీసుకొని మనకి బదులుగా ఆయన సిలువలో మరణించి ఆయన ప్రాణ త్యాగాన్ని చేశారు. మీరు అనుకోవచ్చు కదా, సిలువలో ఆయన ఎందుకలా ఉన్నాడు, ఆయన ఎందుకలా సిలువ రక్తము కారుస్తున్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆయన సిలువలో అలా ఎందుకు వేలాడుతున్నాడు అని అంటే, మనము మన చేతులతో చేసిన పాపానికి బదులుగా ప్రభు అయిన యేసు క్రీస్తు చేతులకు మేకులు కొట్టబడ్డాయి. ఈ లోకంలో మనము తప్పు నడకలు నడిచిన కారణంగా ఆయన యొక్క పాదాలకు మేకులు కొట్టబడ్డాయి. ఈ లోకంలో శరీరముతో మనం చేసిన ప్రతి విధమైన పాపము కారణంగా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరం పైన కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. ఆయన యొక్క అంగీ లాగి వేయబడింది. ఈ లోకంలో మనం చేస్తున్న తప్పుడు పనుల కారణంగా ఆయన ముఖము పైన ఉమ్ము వేయబడింది. ఈ లోకంలో మన యొక్క
శరీరముతోనూ మన యొక్క అందముతోనూ మనం చేస్తున్న పాపము కారణంగా, మన యొక్క ఆలోచనలు తలంపులతో చేస్తున్న పాపము కారణంగా ప్రభు అయిన యేసు క్రీస్తు తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ విధంగా మన యొక్క ప్రతి విధమైన పాపాన్ని ఆయన తీసుకొని, ప్రతి విధమైన శాపాన్ని ఆయన తీసుకొని, ప్రతి విధమైన అపరాధాన్ని ఆయన తీసుకొని, మనకి రావాల్సిన శిక్షను ఆయన తీసుకొని, మనకి బదులుగా ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ యొక్క రక్షకుడు ఈ లోకంలో మరణించాడు. ఆయన ఈ లోకంలో రక్తము కార్చాడు. ఆయన ఈ లోకంలో మనందరి యొక్క పాపములకు పరిహారం చెల్లించి ఆయన మరణించి మూడవ రోజు మరలా తిరిగి లేచాడు. ఈ లోకంలో మరణించిన వాడు ఎవడు కూడా తిరిగి లెగలేడు, కానీ కేవలం రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే ఆయన మరణించి మూడవ రోజు తిరిగి లేచి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఈ లోకంలో మనము కూడా మరణించిన తర్వాత మనము సమాధికే పరిమితం అయిపోతాము. ఎంత గొప్పవారైనా సరే వారి యొక్క చరిత్ర సమాధిలో ముగిసిపోతుంది, కానీ సమాధి తర్వాత వారి యొక్క చరిత్ర అనేది ఎవరికి కూడా ఉండదు. కానీ కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క చరిత్ర ఆ యొక్క సమాధి నుంచే మొదలైంది. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించి మరణానికి సవాలు విసిరాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణానికి సవాలు విసిరి ఆయన మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. అంతేకాకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన దేనికి మార్గమై ఉన్నాడు అని అంటే, మానవులందరూ మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి చేరడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ యొక్క రక్షకుడు ఈ లోకంలో ఆయన మార్గం అయి ఉన్నాడు గనక, ఆ యొక్క మార్గము ద్వారా మాత్రమే మానవులు మరణించిన తర్వాత ఆ యొక్క నిత్య జీవము అనబడే పరలోక రాజ్యానికి చేరుకుంటారు గనక, మనము మరణించక ముందే ఆ యొక్క నిత్య రాజ్యానికి మనం వారసులు అవ్వాలి అని అంటే ఈ లోకంలో ఒకే ఒక అవకాశం ఉన్నది. ఆ యొక్క రక్షకుని చేరుకో